Students, welcome to our chemistry class. We are studying periodic table. I think today last class of periodic table. So far I have been explaining so many points in periodic table. We are discussing so many things, and also we are completed what is the periodic properties. So among periodic properties we have one more property. That thing today we are going to discuss. What is that the last topic of periodic property? Write down. That is screening effect. Screening effect. Screening effect is also called shielding effect. It is also called screening effect is also called shielding effect. So first of all you want to know the screening effect, and thereafter we will study the screening effect. What happens screening effect? Down the group from top to bottom, left to right, we move in a period. So before going to discuss, first we are going to learn screening effect. What do you mean by screening effect? In Telugu it is called screening effect. తెలుగులో ఏమంటాం అంటే మనం దాన్ని స్క్రీనింగ్ అంటే పరిరక్షక ప్రభావం. స్క్రీనింగ్ ఎఫెక్ట్ మీన్స్ పరిరక్షక ప్రభావం. ఈ పరిరక్షక ప్రభావం అంటే ఏమిటి? తర్వాత ఈ పరిరక్షక ప్రభావం స్క్రీనింగ్ ఎఫెక్టు గ్రూప్లో టాప్ టు బాటమ్ పైనుండి కిందికి ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ వెన్ వి మూవ్ ఇన్ పీరియడ్లో ఎడమ నుంచి కుడికి దీని ప్రభావం ఏమవుతుంది, ఈ యొక్క ఎఫెక్ట్ మిగతా ప్రాపర్టీస్ మీద ఏ రకంగా ప్రభావం చూపుతుంది అనేది మనం చదువుకోబోతున్నాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఐ గివ్ యూ ఎగ్జాంపుల్. దీని నిర్వచనం ఏందో తెలుసుకోబోయే ముందు ఉదాహరణలతో అర్థం చేసుకున్నాం. సో మీరు దాకా గమనిస్తే థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి మనం చూద్దాం. యూ విల్ సీ ఫ్రమ్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సో యూ నో in third A the first element is boron. Here atomic number is 5. Then after fourth A the first element is carbon. Atomic number is 6. After fourth we have fifth A. The first element is nitrogen. Atomic number is 7. So as you know, this is all these elements belongs to second period of the table. Second period of the table. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఈ థర్డ్ గ్రూప్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ బోరాన్, ఫోర్త్లో ఉన్న కార్బన్, ఫిఫ్త్లో ఉన్న నైట్రోజన్, ఈ గ్రూప్లలో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ సెకండ్ పీరియడ్కి సంబంధించిన టేబుల్. దెన్ అయితే ఇదే థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కాక మనం చూస్తే బోరాన్, ఆఫ్టర్ బోరాన్ దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ అల్యూమినియం, దెన్ ఆఫ్టర్ అల్యూమినియం నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ గ్యాస్. యూనో అటామిక్ నెంబర్ మనకు తెలిసినటువంటి పరమాణు సంఖ్య ఇది బోరాన్ 5 అయినప్పుడు వెన్ వి యాడ్ ది 8 నెంబర్ టు 5, 8 5 కలిపితే మనకు అటామిక్ నెంబర్ 13 వస్తుంది. 13కి 18 యాడ్ చేస్తే మనకు అటామిక్ నెంబర్ వస్తుంది, దట్ బికమ్స్ 31. అదైతే 31 అవుతుంది. సో యూనో బోరాన్, ఐ రైట్ హియర్ బోరాన్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ దట్? 1s2 2s2 2p1. When what is the configuration of carbon? 1s2 2s2 2p2. Here what about the configuration of nitrogen? 1s2 2s2 2p3. That means here 2s2 2p2 2s2 2p1 2s2 2p3. This is valence electronic configuration. Already we know, ఇది మనకు తెలిసినటువంటి విషయం. దీన్ని valence electronic configuration అంటారు. ఇక్కడ valence electronic configuration లో valence electron, how many valence electrons are present in nitrogen? 5 valence electrons are there in nitrogen. సో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి దీని గ్రూప్ నెంబర్ ఎంత అయింది? 5. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 4 ఉన్నాయి కాబట్టి గ్రూప్ నెంబర్ ఎంత అయింది? 4 అయింది. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 3 ఉన్నాయి కాబట్టి గ్రూప్ నెంబర్ ఏమైంది? 3 అయింది. సో పీరియడ్ నెంబర్, హౌ యూ అండర్స్టాండ్ పీరియడ్ నెంబర్? దిస్ నెంబర్ ఇండికేట్స్
This 2 indicates period number. Total electrons, total valence electrons indicates group number. This number 2 indicates period number. This is the thing you have to try to understand which group, which period. Okay, ఈ రకంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మీరు గమనించాల్సింది లెఫ్ట్ టు రైట్ మనం పీరియడ్లో కాక తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ ఏం జరుగుతుంది మనకు లెఫ్ట్ టు రైట్, వాట్ విల్ హ్యాపెన్ వెన్ వీ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ది పీరియడ్. సో ఐ రైట్ హియర్ బోరాన్ అటామిక్ స్ట్రక్చర్ ఫర్ యువర్ క్లియర్ అండర్స్టాండింగ్. మీకు బాగా అర్థమయ్యడానికి నేను బోరాన్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణం రాస్తున్నాను. ఈ అటామిక్ స్ట్రక్చర్ రాసినప్పుడు 1s2 ఫస్ట్ సెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సెకండ్ ఆర్బిట్లో వ్యాలెన్స్ సెల్లో ఎన్ని ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 ఎలక్ట్రాన్స్ కాబట్టి థర్డ్. కార్బన్ తీసుకున్నప్పుడు చూడండి, న్యూక్లియస్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్. సో ఫస్ట్ సెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2. వ్యాలెన్స్ సెల్ ఎన్ని ఉన్నాయి, 4. అదే రకంగా మనం నైట్రోజన్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ సెల్, ఫస్ట్ ఆర్బిట్, న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, దెన్ సెకండ్ ఆర్బిట్, సెకండ్ సెల్. ఓకే, ఈ సెకండ్ ఆర్బిట్లో ఫస్ట్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1s2 మీన్స్ 2. సెకండ్ సంబంధించినటువంటి ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. హియర్ యూ ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఈ లాస్ట్ ఆర్బిట్ని మనం ఏమంటాం, వ్యాలెన్స్ సెల్ అంటాం. లాస్ట్ ఆర్బిట్ వ్యాలెన్స్ సెల్ అంటాం. వాట్ ఎవర్ ద లాస్ట్ సెల్ ఆఫ్ ది అటామిక్ ఆటమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వ్యాలెన్స్ సెల్. చివరి ఆర్బిట్ ఏదైతుందో అది వ్యాలెన్స్ సెల్ అంటాం. బిఫోర్ ది valence cell, the cell which is before the valence cell is penultimate cell. This is penultimate cell. This is called penultimate. So whatever the electrons present in penultimate cell, 2 electrons, these penultimate cell electrons we call as inner electrons, also called core electrons. These are called inner electrons, and we use scientific word that is core electrons. సో మనకు వ్యాలెన్స్ సెల్ కన్నా ముందున్నటువంటి దాన్ని పెనల్టిమేట్ సెల్ అంటాం, అంతకన్నా ముందున్నటువంటి దాన్ని యాంటీ పెనల్టిమేట్ సెల్ అంటాం. ఈ విషయాలన్నీ కూడా మనం అటామిక్ స్ట్రక్చర్ బేసిక్లో మనం చూసినాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంతరంగా ఉన్నటువంటి ఈ యొక్క కక్షలో, ఈ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మనం ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ని సింప్లీ వి కాల్ యాజ్ కోర్ ఎలక్ట్రాన్స్. వాటి మనం కోర్ ఎలక్ట్రాన్ అని తీసుకుంటాం. లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో వెళ్తున్న కొద్దీ మనకి ఏం జరుగుతుంది, ఈ అంతరంగా ఉన్నటువంటి కోర్ ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ ఏం చేంజ్ కావట్లేదు, ఎంత ఉన్నాయో అంతే ఉంటుంది, 2 2 2 ఉంటుంది. బట్ వెన్ వీ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ మూవ్ ఫ్రమ్ గ్రూప్ టు గ్రూప్, వాట్ హ్యాపెన్స్, 1 extra electron is added to valence cell. 1 extra electron is added. Here 3, here 4, here 5. ఒక్కొక్క ఎలక్ట్రాన్ మనకి ఏమవుతుంది, వ్యాలెన్స్ సెల్లో పెరుగుతుంది, కానీ కోర్ ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ సేమ్ ఉంటుంది. సో ఈ కోర్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఈ యొక్క సెల్ని మనం ఏమంటాం అంటే దీన్ని స్క్రీనింగ్ సెల్ అంటాం. This is called what? Screening cell. It is also called screening cell. కోర్ ఎలక్ట్రాన్స్ ఉండబడినటువంటి సెల్స్ని మనం ఎట్లా పరిగణలోకి తీసుకుంటాం, వాటిని మనం స్క్రీనింగ్ సెల్స్గా చెప్తాం. అయితే ఈ స్క్రీనింగ్ సెల్స్లో స్క్రీనింగ్ ఎలక్ట్రాన్స్ నథింగ్ బట్ కోర్ ఎలక్ట్రాన్స్ నెంబర్ సేమ్. ఈ నెంబర్ ఏం పెరుగుతలేదు కాబట్టి మనకి ఏమవుతుంది, ఏమున్నా అవుటర్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి, 3 4 5 పెరుగుతున్నాయి. కాబట్టి ఈ అవుటర్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్, ఆకర్షణ ఏమవుతుంది, 3 ఎలక్ట్రాన్స్ మీద కన్నా 4 ఎలక్ట్రాన్స్లో బలం ఉంటుంది, ఆకర్షణ. నెక్స్ట్ 5 ఎలక్ట్రాన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క ఆకర్షణ ఏమవుతుంది, ఈ ప్లస్ అనేటటువంటి ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఈ 5 ఎలక్ట్రాన్స్ బలంగా తన వైపు లాక్కుంటుంది. దట్ మీన్స్ ఇయర్ 4 ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్, స్క్రీనింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్. దట్స్ వై ఇయర్ స్క్రీనింగ్ సెల్ కెనాట్ ఇంపాక్ట్ ది అవుటర్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ స్క్రీనింగ్ యొక్క ప్రభావం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద ఉంటుందంటే ఉండదు. అవి ఎంత ఉన్నాయి, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత సేమ్ ఉంటుంది. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటటువంటిది ఈ యొక్క పీరియడ్లో మనం ముందుకు పోతున్న కొద్దీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉండదు. దానివల్ల ఏమైతే ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి కాబట్టి న్యూక్లియర్ యొక్క అట్రాక్షన్స్, ఆకర్షణ బలంగా పెరుగుతుంది. లెఫ్ట్ టు రైట్ వాట్ హ్యాపెన్స్, attractions of nucleus, that means nuclear attractions. Simply it is called nuclear attractions over the valence electrons
over the valence electrons increases. Over the valence electrons increases gradually. When we move from left to right in period. Why? Because electron attractions, why increases attractions, ఆకర్షణ ఎందుకు పెరుగుతున్నాయి? కోర్ ఎలక్ట్రాన్స్ స్క్రీనింగ్ సెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ సంఖ్య సేమ్ ఉంటుంది, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఇక్కడ న్యూక్లియర్ అట్రాక్షన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద పెరగటం వల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ అట్రాక్షన్స్ పెరుగుతున్నాయో దిస్ న్యూక్లియస్ టెండ్ టు పుల్ ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్. ఈ యొక్క వ్యాలెన్స్ సెల్ తర్వాత లాక్కుంది. తత్ఫలితంగా ఏమైతుంది? మనకు సైజ్ డిక్రీజ్ అవుతుంది. సో న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఓవర్ ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ increases gradually when we move from left to right. So that what happens? This nucleus can pull the valency cell towards itself. By that what happens? Size decreases. Here screening effect, what happened? Screening effect remains same, and moreover screening effect decreases. So screening electrons cannot show any impact on valence electrons. ఇక్కడ ఉన్న 2 electrons, ఇక్కడ ఉన్న 2 electrons, ఇక్కడ ఉన్న 2 electrons, ఈ electrons తోటి రిపెల్ చేసేటటువంటి కెపాసిటీ, దూరం నెట్ చేసేటటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో అది ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ విల్ బి సేమ్ వెన్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ది పీరియడ్. ఎడమ నుంచి కుడికి పోతున్న కొద్దీ స్క్రీనింగ్ సెల్లో ఉన్నటువంటి కోర్ ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉండటం వల్ల స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది చూపించకపోవటం వల్ల న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల మీద క్రమంగా పెరుగుతూ ఆ యొక్క వ్యాలెన్సీ సెల్ని తన వైపు లాక్కోవటం వల్ల సైజ్ డిక్రీజ్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్. దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది? చూడండి, ఇక్కడ మనకు న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది అంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరిగింది. న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వల్ల మనకి ఏమైతే న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వల్ల సైజ్ డిక్రీజ్ అవుతుంది. సో అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఇందులో స్క్రీనింగ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అవుతుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ కూడా ఏం చూపిస్తుంది? స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగింది అనుకోండి, స్క్రీనింగ్ ఎఫెక్ట్ సైజ్ పెరుగుతుంది. కాబట్టి స్క్రీనింగ్ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ అండ్ ఆల్సో డిక్రీజెస్. దిస్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వెన్ వీ గో త్రూ ది గ్రూప్. పీరియడ్లో మనం ఈ రకంగా చూసాం. ఇప్పుడు మనం గ్రూప్లో చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థం. Let us you take boron. This is 1s2, 2s2, 2p1. You know already we draw the atomic structure of boron. So this is nucleus, first cell, then second cell. So first cell లో మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. వీటిని 4 ఎలక్ట్రాన్స్ అంటాం. దీంట్లో మనం ఏమంటాం? స్క్రీనింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. 2s2, 2p1 మీన్స్ లాస్ట్ సెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అల్యూమినియం యొక్క అటామిక్ స్ట్రక్చర్ చూడండి. అల్యూమినియం యొక్క అటామిక్ స్ట్రక్చర్ ఇస్ న్యూక్లియస్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్. Just I write configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p1. Here what happens? Number of cells are increases down the group. What happens? There is another new cell is added, that is third cell. So in first cell 2 electrons, in second cell how many electrons? 8. In third cell 3 electrons are there. Because this third group valence electrons are 3, that's why that group number is also third group. So always you remember, students, valence electron is equal to group number. Moreover, valence electrons are important. Those electrons are participating in chemical bonding. Such electrons can decide the chemistry of that particular element. That's why elements of same group can exhibit same properties due to same number of valence electrons. That we will study in higher classes in later chapters. Okay? ముందు పోతే మనం చదువుకోగలుగుతాం. అయితే ఇక్కడ మీరు ఈ రెండింటిలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ గ్యాలియం తీసుకుంటే ఏమవుతుంది? సి న్యూక్లియస్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్ అండ్ వన్ మోర్ ఫోర్త్ సెల్ is also there. So here what happens? 2, 8, 18, then here 3. So 30, 18 plus 2, 20, 31. So down the group what happens? Number of cells are increases, so that size increases, no doubt size increases, and also whenever cells are increases, number of screens also increases. So here only one screening cell, here 2 screening cells, here how many screens? 3 screens are there. That's why down the group what happens? Core electrons increases, number of screens are increases. That's why screening effect increases. Screening effect down the group increases. So what happens? Screening effect అంటే ఏం జరుగుతుంది? ఏవైతే ఈ యొక్క సెల్స్ స్క్రీన్స్గా పనిచేస్తాయో స్క్రీన్స్గా పనిచేసినప్పుడు ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్స్
చివరి కక్షలో ఉన్నటువంటి వ్యాలెన్స్ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మీద దాని యొక్క అట్రాక్షన్ పవర్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ యొక్క ఆకర్షణలు వ్యాలెన్స్ సెల్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల మధ్యన ఈ యొక్క అట్రాక్షన్స్ తగ్గడం వల్ల ఏమవుతుంది, సైజ్ పెరుగుతుంది. దీనికి కారణం ఏంటి, ఎందుకు తగ్గుతుంది అంటే ఈ స్క్రీన్స్ ఏమవుతున్నాయి, ఈ యొక్క న్యూక్లియర్ అట్రాక్షన్స్ని డౌన్ఫాల్ చేస్తుంది. అడ్డు గోడలుగా అడ్డు తెరలుగా స్క్రీన్స్ లాగా పనిచేస్తాయి. సో డౌన్ ద గ్రూప్ వాట్ హ్యాపెన్స్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్. By that what happens, nuclear charge decreases, NC decreases, nuclear charge, that means attractions of nuclear charge over the valence electrons decreases. By that what happens, atomic size increases. This is the phenomena you have to remember, very important thing. Okay, right, you write down the notes. You write down notes. Simple notes, but important. Remember. ఇప్పటి వరకు ఏదైతే చెప్పినామో అది నోట్స్ రాసుకోండి. See, screening effect means in periodic table. Write down in periodic table. Down the group. Number of new cells, new orbit or new cells, and also core electrons increases. These cells can act as screens and reduce, and they can reduce nuclear attractions over the valence electrons. They can reduce nuclear attractions over the valence electrons, so that what happens, atomic size increases down the group from top to bottom. You write down this. So here what happens, down the group from top to bottom, down the group, what happens, cells increases, so that screening effect increases, cells increases directly proportional to screening effect also increases. By that what happens, nuclear attractions decreases, that means inversely proportional to each other, decrease. By that what happens, atomic size increases, AS increases. This relation you have to remember, very easy to understand. Atomic size increases. So the same phenomena reverse in the period. The same thing happens reversely in period. So this trend is in reverse in period. We move from left to right. That means screening effect
That means screening effect decreases or remains same because there is no increase of cells, because there is no increase of cells, nothing but core cells. There is no increase of core cells and also core electrons. That's why screens cannot show any impact of the nucleus attractions over the valence electrons. So that what happens? So that atomic size decreases in period. This thing you know. Okay. So regarding period, what happens? Cells, no increase of cells. That means cells are same. So no screening effect, no screening impact. If effect is there, that is decreases. So that what happens? Nuclear attractions, screening effect, no screening effect. So that what happens? Nuclear attractions increases. By that what happens? Atomic size decreases, inversely proportional to each other. These relations you have to remember. So ఇదంతా కూడా మీరు రన్నింగ్ నోట్స్లో రాసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. So the main phenomenon you have to remember. Down the loop what happens? Simply you have to remember. I write here. Down the loop screening effect increases. This term you have to remember directly. Screening effect increases. But when we move from left to right in period, what happens? Screening effect decreases or remains same. Screening effect decreases. So this key point you have to remember. Okay, students. After completing screening effect, this is also called shielding effect. Shielding effect both are same. తెలుగులో దీన్ని మనం పరిరక్షక ప్రభావం అంటాం. ఈ సెల్స్ పీరియడ్లో పెరగవు కాబట్టి పరిరక్షక బలాలు తక్కువ ఉంటాయి పీరియడ్స్లో. కిందికి పోతున్న కొద్దీ గ్రూప్లో సెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి కొత్త సెల్స్ పెరుగుతున్నాయి, కోర్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి కాబట్టి పరిరక్షక తెరలు పెరుగుతున్నాయి కాబట్టి వాటి ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? ఆకర్షణ తగ్గి సైజ్ పెరుగుతుంది. కానీ పీరియడ్లో ఏమవుతుంది? ఆకర్షణ పెరిగి సైజ్ తగ్గుతుంది. ఇది ఒక ఫినామినా, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, you write, you have to note down fastly. You should maintain speed. I want to do this. Screening effect అయిపోయిన తర్వాత, after completing screening effect, I want to give some information about oxidizing power and reducing power. That means we will go and study the oxidizing power and reducing power in periodic table. What will happen in group and what will happen in period, that we will see now. So oxidizing power, reducing power అంటే ఏంటి, అవి మనకు గ్రూప్లో పీరియడ్లో ఏ రకంగా దాని ప్రభావం చూస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Okay, students, see, now we are going to understand the oxidizing power and reducing power of the elements in the table. Before that, oxidizing power, reducing power అర్థమయ్యే దానికన్నా ముందు you want to understand the what is oxidation and what is reduction. Oxidation అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి అనేది మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి, oxidation means, see, oxidation means, simply remember, loss of electrons. Nothing but oxidation. At this stage you have to remember simple word. Actually we have
four types of definitions for oxidation that will study very clearly in redox chapter. It will come later. But here you remember, directly remember, నేరుగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సి రిడక్షన్. Reduction means the process of gaining of electrons. This is process of losing the electrons or loss of electrons. This is process of gaining the electrons. That means gain of electrons or gaining of electrons. Gaining electrons is called reduction. Okay. So particularly in periodic table we have 4 blocks. So far we have studied. We have 4 blocks. What is that? S block, P block, D block and A block. Complete left part of the periodic table is S block. Right part of the table is P block. In between S block and P block there is a block that is D block. Under table we have A block. We have seen, we have studied all those things. So far we have almost 119 elements in the table till today. ఈ రోజు వరకు 119 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు కెమిస్ట్రీ లిటరేచర్లో. ఈ ఉండబడినటువంటి ఎలిమెంట్స్లో అమాంగ్ దెమ్ మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మెటల్స్. అరౌండ్ మోర్ దాన్ 90 ఎలిమెంట్స్ వరకు మనకు ఎక్కువ ఉన్నవన్నీ మెటల్స్. ఎస్ బ్లాక్ అన్ని మెటల్స్, ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. డి బ్లాక్ ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్, దోస్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషనల్ మెటల్స్, పరివర్తన లోహాలు. ఏ బ్లాక్ ఆల్సో మెటల్స్. ఉండబడినటువంటి 118 ఎలిమెంట్స్లో 90 అండ్ మోర్ దాన్ 90 మెటల్సే ఉన్నాయి. రిమైనింగ్ అరౌండ్ 20 we have non-metals. But the major difference we have to remember the major difference between metals and non-metals. What is the major difference? By nature metals are electropositive. లోహాలు మెటల్స్ ధన విద్యుదాత్మకత ఎక్కువ కలిగి ఉంటాయి బై నేచర్. నాన్ మెటల్స్ ఆర్ electronegative elements or electronegative atoms. Atom element both are same. Atom means small part, element means bigger part. Element which is composed of so many number of atoms. Okay, both are right. Atom అనొచ్చు, ఎలిమెంట్ అనొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే ఎలక్ట్రోపాజిటివిటీ క్యారెక్టర్ ఉన్నటువంటి మెటల్స్కు ఎలక్ట్రోపాజిటివిటీ ఉండటం వలన ఏం చేస్తున్నాయి, అవి ఎలక్ట్రాన్స్ కోల్పోతాయి. సో యూజువల్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్, టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్. దట్ ఈస్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటుందో, ఎలక్ట్రాన్స్ కోల్పోతుందో, ఎలక్ట్రాన్స్ కోల్పోవడం, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకోండి. సోడియం ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది, ఈ మైనస్, ఇట్ బికమ్స్ సోడియం ప్లస్. ఈ ఎలక్ట్రాన్స్ కోల్పోయే గుణాన్ని మనం ఏమంటాం, ఎలక్ట్రోపాజిటివిటీ అంటాం. ఈ ఎలక్ట్రోపాజిటివిటీ వల్ల ఎలక్ట్రాన్ కోల్పోతుంది. హియర్ దేర్ ఈజ్ ఏ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దట్ హియర్ వాట్ హ్యాపెన్స్, సోడియం అండర్గో ఆక్సిడేషన్. దిస్ ఈస్ కాల్డ్ వాట్, ఆక్సిడేషన్. Sodium undergo oxidation. Okay, whatever the substance undergo oxidation, that can act as reducing agent. This thing you remember is very important. Reducing agent means is a substance, element or atom, whatever it may be. Reducing agent is a material or an element or an atom, whatever it may be. It can undergo oxidation. It undergo oxidation, but it reduces others. ఏదైతే సోడియం ఉందో ఎలక్ట్రాన్స్ కోల్పోయి ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ అయినటువంటి మెటీరియల్ ఎట్లా పనిచేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. అంటే ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, అవతల వాటి రెడ్యూస్ చేస్తుంది. సోడియం అవతల వాటి రెడ్యూస్ చేస్తుంది, తనంతా అదేమైతుంది, ఆక్సిడైజ్ అవుతుంది. సో ఆక్సిడైజ్ అయ్యి రెడ్యూసింగ్ ఏజెంట్ మెటీరియల్ రెడ్యూస్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ మెటల్స్ బై నేచర్ దే హ్యావ్ వాట్, ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుదాత్మకత ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ మీన్స్ టెండెన్సీ టు యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్స్, గెయిన్ ద ఎలక్ట్రాన్స్. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఉండటం వల్ల ఏం చేస్తున్నది, ఎలక్ట్రాన్ తీసుకొని ఈ క్లోరిన్ ఏమవుతుంది, మైనస్గా మారుతుంది, యానైన్గా మారుతుంది. ప్లస్గా మారింది ఏమైంది, క్యాటైన్. అంటే డ్యూ టు ఆక్సిడేషన్ ది రిజల్టింగ్ స్పీసీస్ ఆర్ కాల్డ్ క్యాటైన్స్. డ్యూ టు రిడక్షన్ రిజల్టింగ్ స్పీసీస్ ఆర్ కాల్డ్ యానైన్స్. ఓకే, we leave that. But here the main concept is ఎలక్ట్రాన్స్ కోల్పోతే ఆక్సిడైజ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది రిడక్షన్ అవుతుంది. సో రిడక్షన్ అయిన సెల్ఫ్ రిడక్షన్ అయినటువంటి ఈ మెటీరియల్ ఎట్లా పనిచేస్తుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఆక్సిడెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈస్ కాల్డ్ ఆక్సిడెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ ఈస్ కాల్డ్ రిడక్టెంట్. దిస్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, నాన్ మెటల్స్ అన్నీ కూడా
ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి రెడ్యూస్ అయ్యి ఎట్లా పనిచేస్తే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. మెటల్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, ఎలక్ట్రోపాజిటివ్ ఎలక్ట్రాన్స్ కోల్పోయి క్యాటైన్స్గా మారి ఆక్సిడైజ్ అయ్యి ఆ మెటీరియల్స్ ఎట్లా పనిచేస్తే రెడ్యూస్ ఏజెంట్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ నో ఆల్రెడీ వెరీ వెల్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, ఆల్ దీస్ ఆర్. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, ఆల్ దీస్ ఆర్ మెటల్స్ నో దే హ్యావ్ ద ఎబిలిటీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్. ఇవి సెల్ఫ్గా ఏమవుతున్నాయి, ఆక్సిడైజ్ అవుతున్నాయి. ఆక్సిడైజ్ అవుతున్నాయి అంటే ఎట్లా పనిచేస్తున్నాయి, ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిడైజ్ అవుతాయి కాబట్టి ఎట్లా పనిచేస్తున్నాయి, అవి రిడక్టెంట్గా పనిచేస్తాయి, రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. అయితే డౌన్ ద గ్రూప్ వాట్ హ్యాపెన్స్, డౌన్ ద గ్రూప్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ క్యారెక్టర్ కూడా ఏమైతే పెరుగుతుంది. సో డౌన్ ద గ్రూప్ రెడ్యూసింగ్ ఏజెంట్ క్యారెక్టర్ పెరుగుతుంది. వెన్ వీ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వాట్ హ్యాపెన్స్, రెడ్యూసింగ్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. రెడ్యూసింగ్ ఎందుకు, మెటల్స్ అన్ని లెఫ్ట్ పార్ట్ ఉంటాయి, రైట్ సైడ్ ఏం పెరుగుతున్నాయి, నాన్ మెటల్స్ పెరుగుతున్నాయి. నాన్ మెటల్స్ పెరిగితే ఏం పెరుగుతుంది, ఆక్సిడైజింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో డౌన్ ద గ్రూప్ రెడ్యూసింగ్ ఏజెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, వెన్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ రెడ్యూసింగ్ క్యారెక్టర్ డిక్రీజెస్. సో డౌన్ ద గ్రూప్ ఆక్సిడైజింగ్ క్యారెక్టర్ decreases, when we move from left to right oxidizing character increases. So simply you have to remember the S block metals all are acting as reducing agent. Seventh A group elements nothing but fluorine, bromine, fluorine, bromine, iodine, these are non metals, they can act as oxidizing agent. Okay, their oxidizing action will be more when compared with S block and D block. And also oxidizing agent capacity down the group what happens, decreases. That means fluorine compounds are more oxidizing agent when compared with iodine. Why down the group what happens, reducing character increases. Left to right what happens, reducing character decreases, oxidizing character increases, oxidizing agent character increases. But what about the oxidizing agent down the group, that decreases. This thing you have to remember, is a very important phenomena in periodic table. Okay, simply you have to write notes. What is that? Regarding elements in the periodic table, write down 2 lines of information you have to write. What is that? In periodic table, S block metals act as reducing agents. In the sense these reducing agent shortly is called reductant. Reducing agent in the sense reductant. S block metals act as reducing agent because they lose electrons. Losing of electrons is nothing but what? Oxidation. Losing of electrons is called, because they lose electrons, because they undergo oxidation. Okay, they lose electrons due to oxidation. Simply write down due to oxidation. Okay, this reducing character, this reductant capacity increases down the group, and decreases in period, okay, in period. Actually we move from left to right in the table, left to right in the periodic table, oxidizing agent capacity increases. So 7th A group elements
chlorine, chlorine, bromine, iodine act as oxidizing agent due to its non-metallic act. Due to its non-metallic act. Due to its non-metallic act. Okay, you write down this one. So simply remember. So this is group, you know, this is period. Here what happens? Reducing action increases. Reducing action increases. Reducing agent increases. Here RA decreases. RA decreases. But what about OA? OA increases. OA increases. Down the group what happens? OA decreases. These are the simple thing you ought to know. This is the notes about oxidizing capacity and reducing capacity. S-class metals all are acting as good reducing agents. Non-metals like 7th A group elements can act as good oxidizing agents. Okay. With this we completed entire periodic table and their periodicity and periodic properties we have discussed so far. Is completed. Okay. Even though I give you short table. What short table? What happens? These properties, periodic properties, down the in period, in group, that we will write in short manner, in short table. ఒక షార్ట్ టేబుల్ ద్వారా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవడానికి రాపిస్తే రాసుకోండి. ఓకే, జస్ట్ యూ రైట్ ద టేబుల్ లైక్ దిస్. పర్టికల్ మీరు ఇట్లా రాసుకోండి, 3 కాలమ్స్ రాసుకోండి. సో table, I give you table to understand properties very easily. See, so the first column periodic property, then second column what happens in group, in periodic table, groups in periodic table. Then what happens? Periods in the table. Okay. First property, what we studied first property. See, atomic size. Simply it is represented as AS. So atomic size of the group increases. Why? Because due to new cells, new orbits or new cells increases. Size increases due to increase of cells. Here what happens? Decreases. That's all. Simply write down. Atomic size down the group increases. Period as we move in period decreases. Okay. Then second one. Just now we studied screening effect. So here screening effect, simply it is represented as SC. What happens? Down the group screening effect increases. Here decreases. Just now we studied. Today itself we studied. No? Then third one, ionization energy. IE. Ionization energy means IE. Down the group what happens? Ionization energy decreases. Because size increases, attractions decreases. That's why we can require less amount of energy to withdraw the electron from gaseous atom. Ionization energy gradually decreases. It is reversing period. What happens? Increases. ఒక కాలంలో అర్థమైందంటే ఆటోమేటిక్గా అర్థమైంది. ఐనేషన్ ఎనర్జీ గ్రూప్లో డిక్రీజ్ అయిందంటే పీరియడ్లో వాట్ విల్ హ్యాపెన్? రివర్స్ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. దెన్ ఫోర్త్ వన్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. Electron affinity means EA. Electron affinity. Here what happens? Electron affinity also decreases. Here increases. These are the general trends. Then electronegativity. EM. Here what happens? Decreases. Here increases.
Okay, then sixth one electropile. Sixth one non-metallic character. Non-metallic character. Non-metallic character. So it is simply non-metallic character means NMC. NMC what happens down the group decreases. But when we move from left to right, what happens increases. Why? Because complete when we move from left to right in the table, the right part all elements are considered as non-metals. That's why increases. Okay. Then seventh periodic property, that is electropositivity. Electropositivity in group increases. EP. Electropositivity EP increases. So here decreases. Complete right part of the elements are non-metals. They have more electronegativity apart from electropositivity. Then eighth one, metallic character. Metallic character. Simply it is abbreviated as MC. Metallic character. Here metallic character in group down the group increases. In periods decreases. In period decreases. Just now we studied what is that reducing character. Reductant capacity, reductant or reducing character, reducing agent character, reductant capacity. Reductant capacity down the group increases. Here decreases. Here. So then oxidant capacity, oxidizing agent property, oxidizing, or simply it is called oxidant capacity. Oxidant. This is also called RA, reducing agent. Oxidizing capacity means OA. Here oxidizing capacity down the group decreases. But here what happens? Increases. These are the properties so far we have studied. Just you how to write like this is very easy to understand. Okay, with this we completed a big topic. First year of this topic we completed, and after completing this, tomorrow we will start a new lesson. Let us stop here. Thank you.